కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది. నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో ఏమనుంది? మొదటి నుంచి బీఆర్ఎస్ కూడా కేసీఆర్ టార్గెట్ గానే ఈ కమిషన్ రిపోర్టు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది అని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ రిపోర్ట్ లో ఏముంది, అలాగే బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది దీనిపై? శాలిని, కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ 16 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టి 650 పేజీలతో తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి గత నెల 31వ తేదీన ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఈ రిపోర్టు ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందింది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది, ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కమిషన్, ఖచ్చితంగా ఇది కేసీఆర్ కు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందో, సో అదే విధంగా కూడా కమిషన్ రిపోర్ట్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది.